గోవింద యాదాద్రి తిరుమల గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. హలో వ్యూవర్స్, నేను మీ నగేష్ పేసరు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే స్వర్ణగిరికి వెళ్తున్నాం. వాళ్ళు చాలా రీల్స్ చూసే ఉంటారు, ఇన్స్టాలో కానీ అండ్ యూట్యూబ్లో షార్ట్స్లో కానీ, అండ్ మన రీల్స్ మన షార్ట్స్ కూడా చూసే ఉంటారు మీరు. చలో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే నాతో పాటు భరత్ ఉండు అండ్ మధు ఉండు. మధు ఇప్పుడు ఎక్కడున్నాం మనం? నాగోల్ వరకు వచ్చినాం. మనం నాగోల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి స్వర్ణగిరికి 40 కిలోమీటర్స్ ఉంది. మనం వరంగల్ నుంచి వచ్చేది ఉంటే వరంగల్ నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. చలో అక్కడికి వెళ్ళాక మాట్లాడుతున్నాం. గాయస్, మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ తాజా టిఫిన్స్ దగ్గర అయినాం. టిఫిన్ చేసి స్టార్ట్ అవుదాం. మేము వచ్చిన కార్ వచ్చేసి ఇది కాదు, దీని పక్కది. ఇది Fiat కార్ వచ్చేసి ఇది కాదు, దీని పక్కది. ఇది Fiat. భువనగిరి టోల్గేట్ దాటగానే మనకి రైట్ సైడ్లో టెంపుల్ వెళ్ళే దారి అని ఉంటుంది. కమాన్ చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంది ఇది ఎంట్రన్స్. మనం ఇందులో నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కార్ ఎంట్రీ టికెట్ పార్కింగ్కి 50 రూపీస్. లోపల కార్ పార్క్ చేసుకున్నాక మనకి ఈ సైడ్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఈరోజు సండే. వీక్ డేస్ లో మాత్రం అస్సలు రాకండి, ఫుల్ రష్ ఉంది. అండ్ మధ్యాహ్నం కూడా రాకండి, ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఈవినింగ్ 4కి రండి. 4కి వస్తే మనకు డే వ్యూ అండ్ నైట్ వ్యూ కవర్ అయింది. నైట్ లైటింగ్స్ తో చాలా బాగుందంట. నేను మిస్ అయ్యాను, మీరు మాత్రం మిస్ కాకండి. వచ్చినప్పుడు 4కి రండి. ఇది వచ్చేసి బ్రహ్మరథం, చూడండి చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడికి రావాలి, ఈ టెంపుల్ కి రావాలంటే ప్రైవేట్ వెహికల్స్ లోనే రావాలి. మనకి గవర్నమెంట్ నుంచి బస్సెస్ మాత్రం ఇంకా అవైలబుల్ గా లేవు. మేబీ ఫ్యూచర్ లో పెట్టవచ్చు. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి యాదాద్రి తిరుమల దేవస్థానం అంటారు, YTD. మనకు తిరుమలలో TTD తిరుమల తిరుపతి దేవస్థానం ఎలానో మనకి ఇక్కడ YTD యాదాద్రి తిరుమల దేవస్థానం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది వచ్చేసి మానేపల్లి హిల్స్, భువనగిరి, తెలంగాణ. ముందుగా మనం స్వామివారి పాదాలని దర్శనం చేసుకుందాం. ఈ ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. గుట్ట మీదకి, ఇక్కడ నుంచి గుట్ట మీదకి వెళ్ళాలంటే 108 మెట్లు ఉంటాయి. అండ్ అలానే 10 దశావతారాల గోపురాలు ఉంటాయి. ఒక్కో మెట్టు 4 ఇంచులు ఉంటుంది. ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు మండపాలు చూడొచ్చు, 10 ఉంటాయి ఇలా. ఇక్కడ ఒక్కో గోపురానికి ఒక్కో నామం ఉంటది ఇలాగా. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశాయ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద. ఈ టెంపుల్ లొకేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ట్యాప్ చేసి మీ లొకేషన్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో చూసుకోవచ్చు. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ ID లింక్ కూడా కింద ఇచ్చాను. మీరు నన్ను అక్కడ నుంచి ఫాలో అయిపోవచ్చు. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇలా ఒక్కో గోపురానికి ఒక్కో అవతారం విగ్రహం పెట్టారు. మీరు టెంపుల్ టైమింగ్ చూసుకోవచ్చు. పొద్దున 5 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది. అండ్ మీరు దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే www.ytdtemple.com అనే వెబ్సైట్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మనమైతే 108 మెట్లు ఎక్కి పైకైతే వచ్చేసాము. పైన చూడొచ్చు, పైకి రాగానే శ్రీ గరుడ మండపము కనిపిస్తాయి. విగ్రహం చూడండి చాలా బాగుంది. ఇది హనుమాన్ మండపము, ఏకశిలా విగ్రహం. హనుమంతుని గోపురం వచ్చేసి 120 అడుగులు ఉంటుంది. విగ్రహం 30 అడుగులు ఉంటుంది. అండ్ మనకు కనిపిస్తుంది కదా, ఈ మండపం కట్టడానికే 5 years పట్టిందంట. హనుమాన్ విగ్రహం ప్రపంచంలో ఇలాంటి భంగిమలలో ఎక్కడా లేదు. ఇక్కడ మంచిగా నవ్వుతూ స్మైల్ చేస్తూ వెల్కమ్ చెప్తున్నాడు. ఇది జయగంట మండపము. ఇది వచ్చేసి కంచు గంట. 1700 kgs ఈ గంట తయారు చేయడం జరిగింది. ఒక్కసారి గంట కొడితే 2 నిమిషాలు వస్తుందంట వైబ్రేషన్స్.
ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్దాం పదండి. కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోవింద. కోనేరుకు వెళ్లే ముందు మనకి లెఫ్ట్ సైడ్ లో భూవరహ స్వామి మండపము అండ్ అలానే లక్ష్మీ నరసింహస్వామి మండపం ఉంటాయి, లెఫ్ట్ రైట్. అవి చూసుకొని దర్శనం చేసుకొని కోనేరులోకి వెళ్ళిపోదాం. ఈ కోనేరులో 4 మండపాలు కనిపిస్తున్నాయి కదా, అవి 4 వేదాలండి. మధ్యలో జలనారాయణుడు ఉన్నాడు నీళ్ళలో. ఇది వచ్చేసి సెకండ్ స్టాచ్యూ అన్నాడు. జలనారాయణది 2వ విగ్రహం ఇది. ఒకటి నేపాల్లో ఉంది, ఇంకోటి మన స్వర్ణగిరిలో ఉంది. స్వామివారు సూర్యుడి వైపు చూస్తూ ఉంటాడు. ఈ జలనారాయణ స్వామిని ఒకేసారి 2000 మంది దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. అంత బాగుంది. ఆ పుణ్య జలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ. బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారిని ఊరేగించడానికి ఒక రథం ఉంది ఇక్కడ. ఈ రథం వచ్చేసి టేకు కర్రతో చేశారు. ఇది వచ్చేసి 40 అడుగులు ఉంటుంది. ఇక్కడ సావిత్రమ్మ వంటశాల కూడా ఉంది. మనకి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. డైలీ మధ్యాహ్నం భోజనం పెడతారంట. లేదు అంటే శనివారం టైంలో ఉంటుందంట. అంటే 16 కళలు ఉన్న స్వామికి, 16 అడుగుల ఎత్తు స్వామికి 16 ఉపచార సేవలు చేస్తున్నాం మనం ఇక్కడ. ప్రతి నిత్యము కూడా స్వామికి సుప్రభాతము, ఆరాధన, సేవాకాలము, సహస్రనామార్చన, తీర్థప్రసాద గోష్ఠి, తరువాత కళ్యాణము, అష్టదళ పాద పద్మార్చన, తదుపరి తిరుప్పావడ సేవ, సుదర్శన హవనము, సాయంకాలం విష్ణు సహస్రనామ పారాయణము, అట్లాగే సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవం అంటే ఊరేగింపు, మాడవీధుల్లో ఊరేగింపు, అట్లాగే సాయంకాలం మళ్ళీ స్వామివారికి గరుడ వాహన సేవ, అట్లాగే శయనోత్సవం. ఇట్లా 16 కళలున్న స్వామికి 16 ఉపచారాలు చేస్తూ వచ్చాం మనం ప్రతిరోజు కూడా. గత 7 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా 108 వైష్ణవ పుణ్యక్షేత్రాలు మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎక్కడైతే ఈ వైష్ణవ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోని నీళ్లని, ఆ క్షేత్రాలలో ఉన్న మట్టిని తెచ్చి ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి దీన్ని నిర్మాణం చేశాము. అందుకనే ఈ స్వామికి షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు అని. అట్లాగే స్వర్ణగిరి స్వామివారికి సువర్ణమూర్తిగా బంగారపు యంత్రస్థాపన చేసి మన జగదాచార్యులు చిన్నజీయర్ స్వామివారి చేతుల మీద గుండా అత్యంత వైభవపేతంగా ఈ నిర్మాణాన్ని మనం పూర్తి చేసుకున్నాము చాలా చక్కగా. అలాంటి ఆ స్వామిని గనక ఒక్కసారి దర్శనం చేస్తే స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాప వినాశనం. ఒక్కసారి ఈ క్షేత్రానికి అడుగుపెట్టి దర్శనం చేస్తే ఆ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మనకు పురాణాల్లో తెలిపారు. అంత మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల మనకు రోగ బాధ లేనిది, రుణ బాధ లేనిది, శత్రుబాధ లేనిది, మనసులో కోరి ప్రతిష్ఠైన 2వ రోజే జిమ్మికుంట నుంచి 3 వ్యక్తులు వచ్చారు. స్వామి నిన్న ప్రతిష్టకి మేము వచ్చి ఒక పని అనుకొని వెళ్ళాం, ఇవాళకే మాకు ఆ పని పూర్తయింది, చాలా సంతోషం, ఇక్కడ ఏదైనా సేవ చేస్తామంటే
ఇప్పుడే కాదు, సమయం ఉందని చెప్పాము. అంత మహిమ కలిగిన స్వామి మన స్వర్ణగిరి క్షేత్ర నివాసు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ టెంపుల్కి వెళ్ళేది ఉంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి.